హలో అండి, తెలుసుకోవటం ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనకు ఎక్స్పైరీ డే అనమాట. జూలై 1 వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో టైం వచ్చేసి మనకు 9:44 అవుతుంది. సో ఇప్పటి వరకు నేను వీడియోస్ అయితే చేయలేదు, ఒక 3-4 డేస్ వీడియోస్ అయితే కంటిన్యూగా చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే సో మోస్ట్లీ మనకు తెలుగులో పెద్ద ఛానల్ వాళ్ళు ఒక స్ట్రాటజీని అయితే ఇచ్చారు, ఇంట్రాడే రెగ్యులర్ ఇన్కమ్ అనే పేరుతో. సో దాన్ని మోస్ట్లీ అందరూ టెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు అంత వాల్యూ ఉండదు. ఆ వీడియోస్ని ఎక్కువగా టెస్ట్ చేస్తుంటారు, ఆ స్ట్రాటజీస్ని ఎక్కువగా టెస్ట్ చేస్తుంటారు కాబట్టి. సో అందుకే నేనైతే గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈరోజు ఎక్స్పైరీ డే. సో ఈరోజు అయితే నేను ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగిల్తోనే వెళ్తున్నాను. సో ఈరోజు కొంచెం సబ్జెక్ట్ అనేది కొంత క్రిటికల్గా అయితే ఉంటుంది. ఎందుకు అంటే దానికి రీజన్ విక్స్ అనేది చాలా లోగా ఉందండి. ఒకసారి మీరు చూడొచ్చు, విక్స్ అనేది 12.93 అండ్ ఆల్మోస్ట్ 13లో ఉందన్నమాట. ఒకసారి ప్రీమియమ్స్ని మనం చూసినట్లయితే, అంటే మేము సెలెక్ట్ చేసుకున్న ప్రీమియమ్స్ని ఒకసారి మీకు చూపిస్తాను. 60 to 60 అనమాట. ఓకేనా, 60 రేంజ్లో ఉండే ప్రీమియమ్స్ని అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో వాటిలోకి నేను ఎంటర్ అయిపోతున్నాను. ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒకసారి మనం పొజిషన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో 34,700 పుట్ ఆప్షన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. 34,900 కాల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. రెండింటికి గాను యావరేజ్ ప్రైస్ వచ్చేసి మనకు 60 ఆ రేంజ్లో మనకు ఎంట్రీ అయితే దొరికినట్లు అనిపిస్తుంది మనకు. ఓకే, సో రెండింటిని కంబైన్ చేసుకున్నట్లయితే మనకు 129 అప్రాక్సిమేట్లీ 130 పాయింట్స్ వరకు మనము ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, 130 పాయింట్స్. ఈ స్ట్రాంగిల్ రేంజ్ని ఒకసారి మీరు గమనించినట్లయితే కేవలం 200 పాయింట్స్ అనమాట. విత్ అనేది జస్ట్ 200 పాయింట్స్. అంటే మనకి ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి టాప్ సైడ్ 100 పాయింట్స్ వెళ్ళి ఒక కాల్ని సెల్ చేసాము, బాటమ్ సైడ్ 100 పాయింట్స్ వచ్చి ఒక పుట్ని అయితే మనం సెల్ చేయడం జరిగింది. సో చాలా టైట్ స్ట్రాంగిల్ అని చెప్పొచ్చు. ఒక చిన్నపాటి మూవ్ వచ్చినా సరే ఈ స్ట్రాంగిల్ నిలబడడానికి పాసిబిలిటీ తక్కువ. పైగా ఈరోజు ఎక్స్పైరీ డే, విక్స్ అనేది చాలా లోగా ఉంది. సో ఇలా ఈరోజు గామా అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట. సో మనం గ్రీక్స్ నేర్చుకుంటున్నప్పుడు చాలామంది గామాని అయితే ఇగ్నోర్ చేస్తుంటారు, బట్ ఎక్స్పైరీ డే విషయానికి వచ్చినట్లయితే గామా అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఈరోజు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, ఇక్కడ అండర్లయింగ్ అసెట్ 1 రూపీ మూవ్ అవుతుంటే మన ప్రీమియమ్స్ కూడా డ్రాస్టిక్గా మూవ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో అడ్జస్ట్ చేయడం కష్టం, ఎందుకంటే మనకు ప్రైజెస్ అనేటివి చాలా లోగా ఉంటాయన్నమాట. సో మనకు ఒక స్ట్రైక్ నుంచి ఇంకొక స్ట్రైక్కి మధ్య ఉండే డిస్టెన్స్ కంటే కూడా మనం కలెక్ట్ చేసే ప్రీమియం అనేది చాలా లోగా ఉంటుంది. సో చాలా క్రిటికల్గా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్ అనేది. సో ఈరోజు మనం ఎక్స్పైరీ అనేది స్పెషల్ అనే చెప్పొచ్చు. ఇంత లో కండిషన్స్, పర్టికులర్గా 200 రేంజ్ పాయింట్కి మనం కలెక్ట్ చేసింది వచ్చేసి కేవలం 130 పాయింట్స్ అనమాట. ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. చూద్దాం ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి అని. రైట్, ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 10:40 అవుతుందండి. ఒకసారి మనకు ప్రైస్ చూసుకున్నట్లయితే 34,700 అనమాట. అంటే మనం ఏదైతే పుట్ ఆప్షన్ని మనం సెల్ చేసామో ఆల్మోస్ట్ ఆ ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నేను చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాను. సో రీజన్ ఏంటి, మనకు టెస్టింగ్ సైడ్ మన ప్రైస్, మన స్ట్రైక్ ప్రైస్ అనేది టెస్ట్ అవుతుంది. అలాగే మనకు డిఫరెన్స్ అనేది కూడా హ్యూజ్గా అయితే రావడం జరిగిందనమాట. సో ఫర్దర్గా ఇక్కడ నుంచి మూవ్ అయితే, అంటే డౌన్ సైడ్ మూవ్ అయితే మనకు డిఫెండ్ చేయడానికి ఈ పొజిషన్ అనేది సరిపోదన్నమాట. అంటే కాల్ సైడ్ ఏదైతే ఉందో, సో నేను కాల్ ఆప్షన్ అయితే నేను ఎగ్జిట్ అవుతున్నాను. సో 34,800 కాల్ ఆప్షన్ అయితే నేను సెల్లింగ్ అయితే చేయబోతున్నాను. ఓకే, నేను 34,800 కాల్ ఆప్షన్ అయితే నేను సెల్ చేయడం జరిగిందనమాట. ఒకసారి డేస్ హిస్టరీ చూసుకున్నట్లయితే నేను ఏదైతే మనకు ప్రాఫిట్లో ఉందో ఆ పొజిషన్ నేను క్లోజ్ చేశాను. ఓకేనా, సో ఒకసారి మీకు స్ట్రాంగిల్ విడ్త్ అనేది ఇప్పుడు ఎంత తగ్గిపోయిందో ఒకసారి నేను చూపిస్తాను. సో 34,800. సో ఇప్పుడు మనకు పర్టికులర్గా చూసినట్లయితే 800 పాయింట్స్ విడ్త్ ఉండే ఒక స్ట్రాంగిల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు 34,800 కాల్ ఉంది, 34,700 పుట్ ఉందన్నమాట. ఓకేనా, పుట్ అనేది ఇక్కడ మనకు టెస్టింగ్ సైడ్ ఉంది. ఓకేనా, సో దానికోసం మనం అడ్జస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ మన స్ట్రైక్ ప్రైస్ టెస్టింగ్ సైడ్కి వచ్చేసింది కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఫర్దర్గా మళ్ళీ టాప్ సైడ్ వెళ్తే మనకు కొంతవరకు ప్రాఫిట్లు అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంది. లేదు ఫర్దర్గా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఈ లెవెల్ వరకు మనకు సపోర్ట్ అనేది లేదనమాట. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఒకసారి మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది అనేసి అని. ఓకేనా, సో ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి ప్రజెంట్ ఫాలో అవుతుంది అనమాట బ్యాంక్ నిఫ్టీ అనేది. సో మనకు మేజర్ లెవెల్ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నారు మీరు, హైకనాషి క్యాండిల్స్టిక్స్ ఉండే చార్ట్ ఇది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకు సపోర్ట్ కింద యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇంతకుముందు మనకు ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్, అలాగే ఈ జోన్లో సపోర్ట్గా, ఈ జోన్లో సపోర్ట్గా, ఈ జోన్లో ఒకసారి సపోర్ట్గా, ఈ జోన్లో ఒకసారి సపోర్ట్గా యాక్ట్ అయిన లెవెల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందని మేము అనుకుంటున్నాం. సో అందుకోసమే కొంత ఎర్లీ అడ్జస్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. పైగా లో ప్రీమియమ్స్ ఉన్నప్పుడు కొంత అడ్జస్ట్మెంట్స్ అనేటివి చాలా కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మేము చేసింది అదే. చూద్దాం ఫర్దర్గా ఇంత లో కండిషన్స్లో పెద్ద పెద్ద మూవ్స్ వస్తే మాత్రం డిఫెండ్ చేయడం కష్టమైపోతుంది. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 12:40 అవుతుంది. సో ఒక్కసారిగా మనకు స్పైక్ రావడంతో మార్కెట్లో టాప్ సైడ్ మొమెంటం అయితే రావడం జరిగింది.
ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 34,800 కాల్ ఆప్షన్ అయితే మనం సెల్ చేసాం. ప్రైస్ అనేది 34,800 కాల్ ఆప్షన్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రాఫిట్లో ఉన్న పుట్ ఆప్షన్ అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో 34,700 పుట్ ఆప్షన్ని నేను క్లోజ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు 34,800 కాల్ ఆప్షన్ ఉంది. సో నేను 34,800 పుట్ ఆప్షన్ అయితే సెల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 34,800 కాల్ ఆప్షన్ ఉంది, 34,800 పుట్ ఆప్షన్ అయితే మనకి ఇప్పుడు ఉందన్నమాట. సో మనకు కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం 68లో అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ అయిన పుట్ ఆప్షన్ వచ్చేసి మనకు 73 రేంజ్లో మనం ఎంటర్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు 100 పాయింట్స్ విడుతుండే స్ట్రాంగిల్ అయితే ఉన్నింది, ఇప్పుడు మనకు అది స్ట్రాడిల్ అయిందనమాట. సో ఈ రేంజ్లో మనకు స్ట్రాడిల్ ఉంది ఇప్పుడు. ఓకేనా, 34,800 స్ట్రాడిల్ అయితే మన దగ్గర ఉంది. సో ఇంకా నుంచి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనేది చాలా కీ అనమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మార్నింగ్ ఏవైతే పొజిషన్స్లో మనం ఎంటర్ అయ్యామో కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ 34,700 పుట్ ఆప్షన్ అలాగే 34,900 కాల్ ఆప్షన్. సో రెండింటిని మనం క్లోజ్ చేసేయడం జరిగింది. రెండింటిలో ప్రాఫిట్ని అయితే బుక్ చేసాం. సో ఇప్పుడు మనం మార్నింగ్ ఎంటర్ అయిన పొజిషన్ గురించి మర్చిపోండి. సో ఇప్పుడు మనం ఎంటర్ అయింది స్ట్రాంగిల్ అని మైండ్లో గుర్తుపెట్టుకోండి. 34,800 స్ట్రాంగిల్ అనేది మన దగ్గర ఉంది కదా. సో ఇప్పుడు మనం స్ట్రాడిల్ని ఎలా హ్యాండిల్ చేస్తామనేది ఒకసారి చూడండి. సో మనకు పెద్ద ఛానల్ మనకు తెలుగులో ఉంది కదా, సో వాళ్ళు చేశారు కదా ఈ స్ట్రాంగిల్ని ఎలా అడ్జస్ట్ చేయాలని. మీకు ఆ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లోనే చేయండి. ఒకవేళ ఇప్పుడు ఈ స్ట్రాడిల్ని మేము ఎలా హ్యాండిల్ చేస్తాం ఒకసారి చూడండి. మా మెథడ్ని ట్రై చేయండి. మార్కెట్లో పేపర్ ట్రేడింగ్లోనే వర్క్ అయితేనే వాడుకోండి, మీకు వర్క్ అవ్వకపోతే వాడద్దండి, నో ప్రాబ్లం. ఓకేనా, చూద్దాం ఇప్పటి నుంచి. అంటే ఇప్పుడు మనకు ప్రీమియమ్స్ అనేవి చాలా లోగా ఉన్నాయి. సో మనకు విక్స్ అనేది ఇంకా కూడా ఫాలో అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఏమవుతుందంటే ప్రీమియమ్స్ అనేవి చాలా లోగా ఉండడం కారణంగా అడ్జస్ట్ చేయడం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇంకా నుంచి ఫర్దర్గా చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఫర్దర్గా. అసలు అట్లీస్ట్ ఈరోజు ప్రాఫిట్లో ఎండ్ అవ్వగలమా లేదా అనేది కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:12 అవుతుందండి. సో యూరోపియన్ మార్కెట్స్ అనేటివి చాలా పాజిటివ్లో ఓపెన్ అవ్వడం కారణంగా మార్కెట్ అనేది టాప్ సైడ్ డ్రాస్టిక్గా అవుతుంది. సో ఇక్కడ మేము పొజిషన్ అయితే ఇన్వర్స్ చేయబోతున్నాం. సో నేను చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనకు చాలా యూజ్గా వస్తుంది. పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అవుతున్నాను. సో ఇన్వర్స్ చూడండి ఒకసారి. సో 35,000 పుట్ ఆప్షన్ నేను సెల్ చేస్తున్నాను. రైట్, సో రైట్, ఇప్పుడు మనం పొజిషన్ అయితే ఇన్వెస్ట్ చేసాం. దీని గురించి చాలామంది లాజిక్స్ అడుగుతున్నారండి, అది ఏంటి ఎలా చేయాలి అని. దాని గురించి నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 34,800 కాల్ ఆప్షన్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు 34,800 కాల్ ఆప్షన్ ఉంది. సో మనం 35,000 పుట్ ఆప్షన్ని మనం సెల్లింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏదైతే మనము సెల్ చేసామో అది కాల్ ఆప్షన్ కింద ఉంది, దానికంటే పైన మనకు పుట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో దీన్ని ఇన్వర్స్ అంటారు. ఇన్వర్స్ చేస్తున్నప్పుడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన పొజిషన్ ఏంటి అంటే ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ స్ట్రైక్ ప్రైస్కి అలాగే ఈ స్ట్రైక్ ప్రైస్కి. సో ఈ రెండింటికి మధ్య మనకు 200 పాయింట్స్ డిస్టెన్స్ అయితే ఉంది, రైటా. సో ఇక్కడ మీరు ఈ రెండింటికి మీరు ఎంత కలెక్ట్ చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం 150 పాయింట్స్ కలెక్ట్ చేసాం. ఓకేనా, సో ఈ 150 పాయింట్స్ ప్లస్ ఇది ఒక 60, సో ఎంత అవుతుంది మనకు. సో ఈ రెండు కలిపినట్లయితే మనకు 218 వస్తుందన్నమాట, 218. ఓకేనా, సో మనం విడ్త్ కంటే కూడా 18 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే సో ఈ రేంజ్ మనకు ఒక స్ట్రాంగిల్ ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, అది ఎంత స్ట్రాంగిల్ ఉంది, 18 పాయింట్స్ స్ట్రాంగిల్ ఉందన్నమాట. సో ఈ రేంజ్లోనే మనకు ఎండ్ అయిపోతే, ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే మనకు ఎండ్ అయిపోతే మనకు 18 పాయింట్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఏంటి 18 పాయింట్స్ అయినా, 18 పాయింట్స్ అంటే నేను చెప్పేది ఒక్కొక్క లాట్, ఒక్కొక్క దానికి అనమాట, ఒక్కొక్క లెగ్కి సంబంధించి. సో మనం ఇంటూ లాట్ సైజ్ అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో క్లీన్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో 8 పాయింట్సే మనకు వస్తే, అంటే 18 పాయింట్సే వస్తే మనకు ఎలా లాస్ వస్తుంది కదా అనుకుంటే, సో దానికి ఆల్రెడీ మనం ప్రీమియం అయితే కలెక్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా, ఎంత కలెక్ట్ చేసామనేది ఒకసారి చూద్దాము. సో ఒకసారి మనం కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్నింటిని మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే, అంటే మనం ఇప్పటి వరకు ప్రాఫిట్ బుక్ చేస్తూ వచ్చాం కదా, వాటన్నిటిని పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేసినట్లయితే మనం 71 పాయింట్స్ని ఆల్రెడీ మనం కలెక్ట్ చేసేసాం. ఓకేనా, సో ఈ 71 పాయింట్స్ని కలెక్ట్ చేసాం. అలాగే ఇక్కడ మనకు 18 పాయింట్స్ అనేది ఈ రేంజ్లో ఉంది. సో ఇక్కడ మనకు వస్తున్న లాస్ అనే దాన్ని చూడండి. సో ఇక్కడ ఏదైతే లాస్ వస్తుందో ఇది అన్నిటికంటే ఎక్కువ అనమాట. అంటే మనం ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన ప్రీమియం కంటే ఎక్కువ అనమాట. సో మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఏ లాస్ అయితే కనిపిస్తుందో ఈ లాస్ అనేది కూల్
ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లాస్ కూల్ ఆఫ్ అవుతుందో ఆల్రెడీ మనం కలెక్ట్ చేసిన పాయింట్స్ అనేటివి ప్రాఫిట్లోకి వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన పాయింట్స్ అనేటివి ఆల్రెడీ ఇప్పుడు మనకు లాస్లో రన్ అవుతున్నట్లు అనమాట. ఈ 2 లెగ్స్ లాస్లో రన్ అవుతుండడం కారణంగా మనం కలెక్ట్ చేసిన ప్రీమియం అనేది లాస్లో కనిపిస్తూ ఉంటుంది. సో మనకు మార్కెట్ అనేది ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో సో మనకు అప్పుడు మన ప్రాఫిట్స్ అనేటివి బయట వస్తాయన్నమాట. ఓకేనా. సో చూద్దాము. ఇప్పుడైతే మనకు యూరోపియన్ మార్కెట్స్ చాలా పాజిటివ్ ఓపెనింగ్ అయితే వచ్చాయి. అన్ని మార్కెట్స్ మేజర్ మార్కెట్స్ అన్నీ కూడా 1% అబోలో అయితే ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ మనకు కూడా కొంత పాజిటివ్గానే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సో ఫర్దర్గా నెక్స్ట్ ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో చూడాలి. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే అసలు ప్రీమియం ఫాల్ అనేది చాలా లోగా ఉందండి. అసలు ఎక్స్పైరీ డే ఫాల్ లాగే లేదనమాట. చూడాలి ఎలా ఉంటుంది నెక్స్ట్ సిచ్యువేషన్ అనేది. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 1:50 అవుతుందండి. సో పొజిషన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. సో నేను లాస్ అవుతున్న పొజిషన్ అయితే నేను ఎగ్జిట్ అవుతున్నాను. సో నేను 34,000 పాత పొజిషన్ ఏదైతే ఉందో సేమ్ పొజిషన్ని నేను మళ్ళీ ఎంటర్ అవుతున్నాను అనమాట. సో దానికి రీజన్స్ ఏంటనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా మార్కెట్లో రిటర్న్ కనపడింది అనమాట. సో మనం అనుకున్నాం యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో చాలా బుల్లిష్గా అయితే ఓపెన్ అయ్యాయి. 1% కంటే అబవ్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది టాప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో మనం పొజిషన్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత కూడా కొంతవరకు మనకు టాప్ సైడ్ మూవ్ అయితే వచ్చిందనమాట. సో అలా వస్తున్న టైంలో 34,900 ఆ రేంజ్లో మనకు సడన్గా ఒక రిజెక్షన్ అయితే కనపడింది. యాక్చువల్గా అక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది ఆ లెవెల్లో. బట్ అక్కడ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన మూవ్ అనేది చాలా పాజిటివ్. సో మోస్ట్లీ ఈరోజు బ్రేక్ చేసి టాప్ సైడ్ వెళ్తుందని మేము అనుకున్నాం. సో కాబట్టి మేము కొంచెం అగ్రెసివ్గానే ఇన్వెస్ట్ చేసామని చెప్పొచ్చు. 200 పాయింట్స్ ఇన్వెస్ట్ చేసాము. బట్ సడన్గా ఒక్కసారిగా రిటర్న్ అయిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత అప్ మూవ్ని ఈ 3 క్యాండిల్స్ని ఒకే క్యాండిల్ స్ట్రైక్ చేసిందనమాట. సో మనకు ఇంత రిటర్న్ మూవ్ అవడంతో మనకు పొజిషన్ అయితే లాస్లోకి వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ 121 పాయింట్స్ 100 పాయింట్స్ రేంజ్లోనే ఉన్నాం మనము. సో ఎప్పుడైతే మేము తీసుకున్న మూవ్ రాంగ్ అని తెలిసిందో ఇమీడియట్గా మేము బ్యాక్ స్టెప్ అయితే తీయడం జరిగింది. సో మా పాత పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్నే ప్రజెంట్ మేము కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో టైం వచ్చేసి మనకు 2:15 వరకు అవుతుందండి. సో ఒకసారి మనకు ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 600 రేంజ్లో అయితే ప్రాఫిట్ ఉంది. సో నేనైతే ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకే. సో ఈ రోజు గాను 646 అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు డేస్ హిస్టరీ అయితే చూపిస్తాను. సో ఒకసారి చూడండి. డేస్ హిస్టరీ చూసినట్లయితే మనకి ఇది ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. సో దానికి రీజన్స్ ఏంటంటే మేము అనుకున్న మార్కెట్ అనేది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఆ తర్వాత టాప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇలా టాప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు పైగా మనకు యూరోపియన్ మార్కెట్స్ నుంచి స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే మనకు కనిపించింది. సో ఆ స్ట్రాంగ్ ఓపెనింగ్తో మేము అనుకున్నాం ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా టాప్ సైడ్ మూవ్ ఉంటుందని. సో అలా ఉంటుందని ఉద్దేశంతో మేము ఇన్వెస్ట్ చేస్తున్న పొజిషన్ కూడా కొంత 200 పాయింట్స్ ఇన్వర్షన్ చేసామన్నమాట. సో అది కొంత హెవీ డెల్టాని అయితే మనకు ఇస్తుందన్నమాట. సో ఎక్కువ డెల్టా అయిపోవడంతో మనకు ఒక్కసారిగా రిటర్న్ అయిందనమాట పొజిషన్ అనేది. సో ఇక్కడ మనకు ఒక ఇన్ ద మనీ పొజిషన్స్లో ఒక్కసారిగా రిటర్న్ అవ్వడంతో పొజిషన్ అనేది అంటే మా బ్యాంక్ నిఫ్టీ అనేది సో అది ఎక్కువ లాస్నే అంటే మాకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉన్నిందో ఈ 71 పాయింట్స్ అంతకుముందే మేము క్యాలిక్యులేట్ చేసి చెప్పాం కదా. సో అంత ప్రాఫిట్ని ఒక్కసారిగా వైప్ అవుట్ చేసేసింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లాంగ్ క్యాండిల్ యొక్క విక్స్ అనేటివి కింద బాటమ్ సైడ్ ఎంత లాంగ్ ఉన్నాయో. సో ఒక్కసారిగా మా ప్రాఫిట్స్ వైప్ అవుట్ అయిపోవడంతో మేము ఈరోజు చాలా లో ప్రాఫిట్తో అయితే మేము ఎండ్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. బట్ మార్కెట్ అనేది కంప్లీట్గా ఈరోజు రేంజ్ బౌండ్లోనే ఉంది. కాకపోతే మేము చేసిన మిస్టేక్సే ఈరోజు మమ్మల్ని తక్కువ ప్రాఫిట్కి అయితే లిమిట్ చేశాయని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మేము చేసిన అడ్జస్ట్మెంట్స్ అనేటివి మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. సో మీ వీడియోలో మేము చెప్పిన మెథడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ద్వారా మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామని మీకు అనిపిస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.